హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక డిఫరెంట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చూపించిపోతుందండి. అప్పటికప్పుడు ఏమైనా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్ అంతా గోధుమ పిండిని వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వస్తుంది కదండి, అది వేసుకున్నాను. మనకి టేస్ట్కి అంతా సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ అనేది వేసుకొని విస్కర్ అనేది తీసుకొని నీట్గా ఈవెన్గా క్లీన్గా మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. వితిన్ 5 మినిట్స్లో మనకి అయిపోతుంది. దీనికైతే కొద్దిగా నేను కరివేపాకు అనేది కట్ చేసుకొని వేసుకుంటానండి. కరివేపాకు ఇలా వేసుకునే దానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1/2 కప్ అంతా క్యారెట్ తురుము కూడా వేసుకుంటానండి. అలాగే ఒక 1/2 కప్ అంతా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకునేయండి. ఇలా డిఫరెంట్గా చాలానే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకునేయండి. దీనికి సైడ్కి మన చట్నీ, సాంబారు అలా ఏమీ అవసరం లేదండి. ఇది ఒకటి ఉంటే చాలు మనకి, చాలానే బాగుంటుంది. కొద్దిగా వాటర్ అని వేసుకొని బాగా దీన్ని కలుపుకునేలా మనం సేమ్ దోశ బ్యాటర్కి మనం ఎలా కలుపుకుంటామో అలాగే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే వాటర్ అనేది కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకొని అనేది కలుపుకుండా చాలా నీళ్ళుగాను ఉండకూడదు, చాలా గట్టిగా కూడా ఉండకూడదు. ఈవెన్గా క్లీన్గా మిక్స్ చేసుకొని ఇలా విస్కర్ తీసుకొని చాలానే టేస్టీగా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్లో మనకి అయిపోతుంది. లంచ్ బాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే కొద్దిగా వాటర్ అనేది వేసుకొని సేమ్ మనకి దోశ బ్యాటర్ ఎలా వస్తుందో అలా అయితే మిక్స్ చేసుకుంటా ఉన్నాను. చాలానే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇడ్లీ, దోశ, చపాతి ఇలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్నోళ్ళు కూడా చాలానే ఇష్టమవుతుంది. దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ అనేది మనకి సైడ్కి పెట్టుకునేయండి. లేదు మాకు అర్జెంట్గా కావాలని కూడా వేసుకునొచ్చు. టైం ఉంటే ఒక 5 మినిట్స్, లేదు అప్పటికప్పుడు వేసుకోవాలని కూడా ఆరాంగా వేసుకునొచ్చు. నేను 10 మినిట్స్ అయినాక చూపిస్తాను చూడండి. దీనికి 1 టేబుల్ స్పూన్ అంతా నువ్వులు వస్తాయి కదండి, తెల్లవి, అవి వేసుకుంటున్నాను. నువ్వులు అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసి జీలకర్ర వస్తుంది కదండి, అది వేసుకోండి. నేనైతే నువ్వులు అనేది వేసుకున్నాను. చాలా హెల్త్కి కూడా మంచిది. నువ్వులు వేసినాక బాగా మిక్స్ చేసుకునేసి స్టవ్ పైనగా తవా పెట్టుకొని మనం సేమ్ దోశ పిండి మనం ఎలా వేసుకుంటామో, దోశకి మనం ఎలా బ్యాటర్ అనేది వేసుకుంటామో అలాగే సేమ్ వేసుకొని మనం దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే చాలండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి అన్న వేసుకునొచ్చు, లేకపోతే ఆయిల్ అన్న వేసుకునొచ్చు. అంటే 1 to 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని దీన్ని మనం సేమ్ దోశ మనం ఎలా కలుసుకుంటామో అలా వేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలానే బాగుండే రెసిపీ అయితే రెడీ అవుతుందండి. చాలానే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. మనకేం టైం లేదు, అప్పటికప్పుడు ఏమైనా బాక్స్ చేసి ఇలా బ్రేక్ఫాస్ట్కి ఏమైనా ఇలా చేయాలా అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలానే టేస్ట్గా కుదురుతుంది, చాలానే బాగుంటుంది. మనకి భిన్న టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి ఎంత బాగుంది. దీని కూడా టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. చూడండి దోశ అనేది ఎంత బాగుంది అనేసి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి సైడ్ మన చట్నీ కూడా అవసరం లేదండి, ఇలా ఒకటి ఉంటే చాలు. చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.